హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు సన్వితాస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే మసాలా వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. స్ట్రీట్ స్టైల్లో లాగా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ మసాలా వడని. వీటిని టీ టైమ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చండి. ఈ విధంగా చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటాయి ఈ మసాలా వడ అనేది. సో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు శనగపప్పును తీసుకోవాలండి. ఇలా తీసుకున్న శనగపప్పును శుభ్రంగా 1-2 సార్లు వాష్ చేసుకుని ఇందులోనికి సరిపడా వాటర్ తీసుకుని వీటిని 4-5 గంటలు నానబెట్టుకోవాలండి. మీకు టైం లేనప్పుడు తొందరగా చేసుకోవాలి అనుకుంటే ఇలా కాకుండా వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే ఒక అరగంట 3/4 గంటలో ఈ శనగపప్పు అనేది నానిపోతుందండి. ఇలా 4-5 గంటలు నానబెట్టుకున్నాక చూసారు కదా ఇక్కడ పప్పు ఎంత పర్ఫెక్ట్గా నానిందో. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న శనగపప్పును ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఇందులోంచి ఒక గుప్పెడు పప్పును తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి 1 ఇంచు అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయలను తీసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఈ మసాలా వడకి పిండి అనేది బాగా మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలాగా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకుంటే సరిపోతుంది వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకుని ఇందులో 1 కప్పు ఉల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల పుదీనా వీటన్నిటిని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని తీసుకోవాలి. ఇలా బియ్యం పిండిని తీసుకోవడం వల్ల మసాలా వడ చాలా క్రిస్పీగా వస్తుందండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి తీసుకోవాలి. అలాగే వీటిలో మనం ముందుగా పక్కన పెట్టుకున్న శనగపప్పును ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఈ పిండిలో మనం ఎక్స్ట్రాగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మనం చేతితో పిండిని తీసి బాల్ చేసినప్పుడు ఇలాగా బైండింగ్ వస్తే సరిపోతుందండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు. మనకి మసాలా వడ అనేది బాగా మందంగా కాకుండా అలానే బాగా పలుచగా కాకుండా మీడియం థిక్నెస్లో ఇలా ఈ థిక్నెస్లో తీసుకుంటే సరిపోతుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్ అనేది ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో ఉన్నట్టయితే లోపల మనకి వడ అనేది సరిగ్గా ఉడకదండి. ఇలా అన్ని వడలను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ థిక్నెస్లో తీసుకుని ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోండి. మీరు తీసుకున్న ఆయిల్కి సరిపడాని ఈ వడలను ఫ్రై చేసుకోవాలి. మీరు ఎక్కువగా తీసుకుంటే ఒకదానికొకటి అతుక్కుపోతాయండి. ఇలా మీడియం ఫ్లేమ్లో 2 వైపులా ఫ్రై చేసుకుని క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక వీటిని తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన పిండిని కూడా వడలుగా వేసుకుని ఫ్రై చేసుకుని తీసుకుంటే ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ స్ట్రీట్ స్టైల్ మసాలా వడలు అనేవి రెడీ అండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. యమ్మీగా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సాన్వితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.